డ్రైవర్ ఉన్నారు కాబట్టి అతను మాత్రం కాదు, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది రెడ్ సెంటర్స్ కేసులో అనేది ఒకటే మాత్రం ఇన్వాల్వ్ ఉండవు, ఒక 7, 8, 10 లేయర్స్ వరకే ఉంటుంది. వుడ్ కటింగ్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటాడు. సో వాళ్ళ ఫోన్ నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తమిళియన్స్ కానీ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు లోడ్ చేసుకొని ఎక్కడికే పార్టీకి వెళ్తూనే ఉంటాడు. నిన్న కూడా ఆయన ఫోన్ మీద కాల్స్ అనేది వస్తున్నాయి. అంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పార్టీ మెటీరియల్ అనేది, దాన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో పెద్దవాళ్ళు అనేది డెఫినెట్గా బిగ్ స్మగ్లర్స్ కూడా ఉన్నారు బయట బెంగళూరులో కూర్చొని కానీ మదనపల్లిలో కూర్చొని కానీ వాళ్ళంతా డీల్ చేసేది. సో వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం అన్ని రకాల ఎఫర్ట్ చేస్తున్నాం. పక్కన జిల్లా వాళ్ళతో కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళ టీమ్స్ని కూడా మొబిలైజ్ చేసుకొని నిన్న కూడా ఇన్ఫెక్ట్ పలంనేరులో మదనపల్లిలో అన్ని చోట్ల అనేది మనం మూమెంట్ చేస్తున్నాము. ఫర్దర్ యాక్టివిటీ ఏదైనా అవగాహన దొరికితే నేను డెఫినెట్గా మనం యాక్టివ్గా ఉంటాము. వచ్చే రోజులో ఇప్పుడు వాళ్ళు అలర్ట్ అయి ఉంటాడు, కొన్ని రోజులు మూమెంట్ కూడా అంటే హైడ్ అయి ఉంటాడు, కానీ మనం రెగ్యులర్గా వాళ్ళను ట్రేస్ అవుట్ చేస్తున్నాం. సార్ మాకు జిల్లాలో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది బాగా సార్, నెలసందాము దానిపైన కట్టడి చేయడానికి మీరు మీ వంతుగా తీసుకునే చర్యలేదు సార్? అంటే ఇప్పుడు జిల్లాలో స్టార్ట్ అయిందని మనం అంటే కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు నేను మాకు అక్కడ రాజంపేట డిస్టిక్ నుంచి వస్తున్నాయి, అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్నాయి, అక్కడికే పోవాలని, కానీ వాళ్ళ రూట్ అనేది ఈ డిస్టిక్ నుంచి డిసైడ్ చేస్తున్నాడు. కాబట్టి మనకు వాళ్ళ బ్యాడ్ లక్ అనేది మనకు దొరికినాడు. బట్ మన జిల్లాలో అయితే మనం డెఫినెట్గా ప్రొటెక్షన్ అనేది బాగా ఉంది. మనం కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు, మనకి ఇంప్రూవ్డ్గా డే అండ్ నైట్ మన స్టాఫ్ అనేది ఫీల్డ్లో మూవ్మెంట్ చేస్తున్నాడు. మనం ప్రతి ఏరియాలో ఫారెస్ట్లో చెక్ చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళ లోడింగ్ పాయింట్స్, అన్లోడింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఫారెస్ట్లో ఎంట్రీ పాయింట్స్ కానీ అవి కూడా అన్ని చెక్ చేస్తున్నాము. తర్వాత చెక్ పోస్ట్ దగ్గరలో కూడా మన స్టాఫ్ బాగా అలర్ట్గా అనేది ప్రతి చోట్ల అలర్ట్గా ఉండి మా సాధ్యమైన వరకే మ్యాక్సిమం, ఎందుకంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, హైవేస్ ఉన్నాయి, హైవేస్ మీద చాలా హెవీ వెహికల్స్ కానీ అవి తిరుగుతూ ఉంటాయి, ప్లస్ లాంగ్ డెస్టినేషన్ వెహికల్స్ కూడా ఉంటుంది. సో ప్రతి వెహికల్స్ అనేది చెక్ చేయాలని చాలా కష్టం ఉంటుంది. అందుకనే మనం కానీ స్టిల్ మన వాళ్ళు కూడా నిన్న ఈ ఒక వెహికల్ మీద డౌట్ వచ్చడం అనేది చాలా అంటే యాక్టివ్గా అలర్ట్గా ఉండడం, అది కూడా మార్నింగ్ టైంలో. ఎందుకంటే మామూలుగా నైట్ టైంలో అనేది వెహికల్ మూవ్ అవుతూనే డౌట్ ఉంటుంది, కానీ మార్నింగ్ టైంలో ఉండడం అంటే అదే దానివల్ల మనకు ఐడియా వస్తుంది. అంటే మన అన్ని చోట్లనే అలర్ట్గా ఉంటాడు. ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి అంటే గ్యాప్స్ ఉండదు నేను చెప్పలేము, కానీ గ్యాప్స్ ఉంటుంది. గ్యాప్స్ను కూడా మనం క్లోజ్ చేసుకోవడానికి డైలీ మనం ప్రయత్నం చేస్తాము. తర్వాత ఫారెస్ట్లో కూడా పెట్రోలింగ్, కోంబింగ్ అనేది చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఫర్దర్ అనేది మనం అన్ని ఏజెన్సీస్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాడు. అంటే ఫారెస్ట్ కానీ, లోకల్ పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ అందరంతో కలిసి పని చేస్తున్నాము. ఇలాంటి కేసెస్లో మనం టాస్క్ ఫోర్స్ కానీ అందరం ఒక టీం లాగానే పని చేసుకొని మనం కేసెస్ను సాల్వ్ చేస్తేనే, సో దట్ అక్కడ దొంగ పని చేసే వాళ్ళకి ఏం అవకాశం దొరకకుండా, ఏం గ్యాప్ ఉండకుండా మనం కేసెస్ను బాగా టైట్గా మనం క్లోజ్ చేయొచ్చు. దీంట్లోనే మళ్ళీ నిన్న కూడా ఒకటి మనకు సిద్ధవట్టం రేంజ్ కేసులో ఒక 2019-2020 కేసు, అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కేసులోనే మంచి మన ఆనరబుల్ రెడ్ సెంటర్ స్పెషల్ కోర్ట్ తిరుపతి నుంచి ఒక పనిష్మెంట్ కూడా వచ్చింది ఇద్దరికి. సో 6 ఇయర్స్ జైల్ అనేది, తర్వాత 6 lakhs ఫైన్స్ అనేది కూడా ఇచ్చినాడు. సో ఆల్రెడీ ఎంతకు ముందు అనేది ఏంటి అంటే చాలా సంవత్సరం వరకు రెడ్ సెంటర్స్ కేసెస్ అనేది కోర్టులో పెండింగ్ ఉండిపోతున్నాయి. ప్లస్ అక్కడ హియరింగ్స్ అంటే డిలే అవ్వడం వల్ల అక్యూజ్డ్కి వాళ్ళకి అంటే మంచి అవకాశం ఉండింది. ఇప్పుడు అనేది మనకు రెగ్యులర్గా జడ్జ్మెంట్స్ వస్తున్నాయి, మనకు మంచి వాళ్ళకి పనిష్మెంట్ కూడా టైమ్లీగా. ఈ కేసు ఒక 2019-20 కేసు అంటే రీసెంట్ కేసులోనే మనకు వెంటనే పనిష్మెంట్ రావడం కానీ ఇది. సో డెఫినెట్గా ఇది కూడా డిటరెంట్గా ఉంటుంది. మేము కూడా కోర్టు డ్యూటీ పరంగానే అన్ని కోర్టులో ఉండేది రిక్వైర్మెంట్స్ కానీ, అక్కడ హియరింగ్ కోసం అనేది సమన్స్ కానీ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గరే ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది, అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు, మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ 2 మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 kgs అనేది 2250 kgs అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయపల్లి విలేజ్, రేగలు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్ని ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, GPS ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము.
ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్ననే మూమెంట్ పంపించిన టీమ్స్లో కూడా అన్నమయ్య డిస్టిక్కి మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్. అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రసెస్లో అంతా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ అక్యూజ్ దొరికినా కూడా కేసులో యాడ్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ. అన్ని రకాలుగా అంటే ఒక చెట్టును మానిటరింగ్ చేయడం నుంచి ఒక కేసు కోర్టులో ఫాలో చేయడం వరకే మనకు ఉండే కెపాసిటీ వరకే మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి ఈ ఎట్లాంటి స్మగ్లింగ్ను మనం కంట్రోల్లో పెట్టుకొని దాన్ని తగ్గించేసి అసలు జీరో చేసి అనేది మనం ట్రై చేస్తున్నాం. డే అండ్ నైట్ అనేది మన ఎఫర్ట్ ఉంది. దాంట్లో మీడియా ద్వారా అనేది లోకల్ పబ్లిక్కి కూడా నా రిక్వెస్ట్ అనేది, ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కేసు జరిగినా కూడా లోకల్ వాళ్ళదే ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంటుంది డెఫినెట్గా. సో దాన్ని లోకల్ కూడా ఎవరైనా ఇన్వాల్వ్ కాకుండా మనకు ఉంటేనే మంచిది. ఎందుకంటే దీనివల్ల స్మగ్లింగ్ వల్ల వచ్చేది పెద్దగా లాభం ఏం లేదు. ఈ మెటీరియల్ పట్టుకుంటే దానికి వెళ్ళిన 11 lakhs అనేది ఉంది. అంత యంగ్ ఏజ్లో వాళ్ళకు పొరారైన వాళ్ళకు కూడా ఏజ్ అనేది ఓన్లీ 20-21 years ఏదో ఉంటుంది. సో ఆ యంగ్ ఏజ్లో ఈ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ వల్ల ఏదో అనవసరంగా అట్రాక్ట్ అయ్యి దానివల్ల పెద్ద లాభం లేకుండా మళ్ళీ అంత లైఫ్ నష్టం అవడం అనేది పెద్ద ఉపయోగం అనేది లేదు. అందుకనే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా మంచి ఉపయోగం, మంచి ఉద్యోగం కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రకరకాలుగా అన్ని సెక్టర్స్లో కానీ ఉపాధి కానీ అవి అన్నీ ఇస్తున్నారు. సో డెఫినెట్గా దాన్ని వాడుకోండి. యంగ్ పర్సన్స్ అనే ముందుకు వెళ్ళండి. ఈ రెడ్ సెంటర్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఎటువంటివి లాభం లేదు దీంట్లో. ఫర్దర్ మనం కూడా ఫారెస్ట్, పోలీస్, టాస్క్ ఫోర్స్ అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అవకాశం కూడా ఉండదు. సో అదే మన రిక్వెస్ట్ అనేది పబ్లిక్.